ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాగ్దానం మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 68వ కీర్తన 20వ చరణం. మరణం తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఈరోజు ఈ శ్రేష్టమైన మాట మనం వింటున్నప్పుడు ఎంతో ధైర్యం తెచ్చుకోవాలి. ఈ వాగ్దానము దేవుడు మీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతుంది. మరణం తప్పించుట యెహోవా వశం. ఆయనది భక్తులు కలిగినటువంటి వారిని దేవుడు తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 91వ కీర్తన మనం జాగ్రత్తగా చదివితే, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక అతన్ని తప్పించేద్దాం, అతను నా నామం ఎరిగిన వాడు ఇంకా అతన్ని గణపరచదని దేవుని లేఖన సెలవిస్తున్నాయి. నా మటుకు నా జీవితంలో అనేక సందర్భాల్లో మరణం నుంచి దేవుడు నన్ను తప్పించాడండి. నిజంగా మరణం తప్పించడం యెహోవా వశమైనటువంటి వాగ్దానము నా జీవితంలో చాలాసార్లు నెరవేర్చబడింది. నేను చిన్నతనంలో 11 నెలల ప్రాయంలో ఉన్నప్పుడు దేవుడు మరణించి నన్ను తిరిగి లేపాడు. మరణము నుంచి దేవుడు నన్ను తప్పించాడు. ఆ తర్వాత అనేకమైన యాక్సిడెంట్లు గుండా వెళ్ళినప్పుడు, ఒక సందర్భంలో 2008లో ఒక భయంకరమైన యాక్సిడెంట్ నాకు జరిగినప్పుడు, ఆ భయంకరమైన యాక్సిడెంట్లో తలకు చాలా బలమైనటువంటి గాయం తగిలింది. ఈ యొక్క చర్మం అంతా కూడా చీలిపోయిందండి. ఈ యొక్క మోకాళ్ళు ఇవన్నీ కూడా భయంకరమైన స్థితిలో నన్ను ఆ పరిస్థితులు చూసి చాలామంది అనుకున్నారు హెడ్ ఇంజరీ అయింది, చచ్చిపోతాడేమో అనుకున్నారు. ఆ టైంలో మాట రాలేదు, చాలా పిచ్చిగా మాట్లాడానట. సో ఆ టైంలో దేవాదేవుడు మరణం నుంచి తప్పించాడు. అదే రీతిగా 2022 సంవత్సరం కరోనా అనేటువంటి భయంకరమైనటువంటి వైరస్ నుంచి మరణాపరిస్థితిలో చివరి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పుడు దేవత తన హస్తంతో నన్ను ముట్టి మరణం నుంచి దేవుడు నన్ను తప్పించాడు. మన జీవితాల్లో దేవాదేవుడు మరణం తప్పించుట యెహోవా వశం. ఇశ్రాయేల్ పట్ల కూడా దేవాదేవుడు అనేక సందర్భాల్లో మరణం నుంచి తప్పించినట్టుగా మనం చూస్తుంటాం. ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేయడం ద్వారా, దేవుని సేవకుడిని మోషే మీద తిరుగుబాటు చేయడం ద్వారా, దేవుని పంపించినటువంటి మన్నా మీద తిరుగుబాటు చేయడం ద్వారా తాపకరమైన సర్పములను దేవుడు వారి యొద్దకు పంపించాడు. వారు ఎప్పుడైతే తాపకరమైన సర్పముల చేత కరవబడి చచ్చిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళు వేడుకున్నారు, పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు, ఒక ఎత్తడి సర్పాన్ని చేయించు. ఎవరైతే అత్తడి సర్పాన్ని తీక్షణంగా చూస్తారో, నిదానించి చూస్తారో వారు మరణం నుంచి తప్పించబడతారని దేవుడు ఒక ప్రత్యేకమైన రక్షణ ప్రణాళికని ఇచ్చినప్పుడు అద్భుత రీతిగా వారందరూ కూడా మరణం నుంచి తప్పించబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు నీ జీవితంలో కూడా దేవాదేవుడు మరణం నుంచి, మరణ పాశముల నుంచి, మరణ కోరల నుంచి నిన్ను తప్పిస్తాడు, నీ బిడ్డలను తప్పిస్తాడు. అందుని బట్టి ఈ వాగ్దానాన్ని ప్రభుత్వాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. బైబిల్ గ్రంథంలో హిజ్కియా అనేటువంటి ఒక వ్యక్తి తన జీవితంలో మరణానికి చేరువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే గోడ వైపు తిరిగి ప్రార్థించాడో మరలా తిరిగి దేవాదేవుడు ఆయుష్నిచ్చాడు. తిరిగి 15 సంవత్సరాలు హిజ్కియాకి ఆయుష్నిచ్చినట్టుగా మనం చూస్తుంటాం. మరణం తప్పించేటువంటి వాడు ఆయనే. మరణం అంటే ఇక్కడ ఒకటి శారీరక మరణం నుంచి కూడా దేవుడు తప్పిస్తాడు. రెండోదిగా రెండో మరణం అంటే నిత్య నరకాగ్నిగుండం నుంచి దేవుడు మనం తప్పిస్తాడు. అందుని బట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అనుదినము కూడా ఈ వాగ్దానాల ద్వారా మీరు ఎంతగానో అనుదినము ఈ యొక్క వాగ్దానం ద్వారా ప్రేరణ పొందాలని, గొప్ప శక్తిని, విశ్వాసాన్ని కూడగట్టుకోవాలని ఈ వాగ్దానాన్ని మీకు అందిస్తున్నాం. ఒకవేళ ఈ వాగ్దానాలను మీరు దీవెన పొందుతున్నట్లయితే ఇతరులు కూడా షేర్ చేయండి. అనేక మందికి వీటి గురించి చెప్పండి. తద్వారా వారు కూడా దీవెన పొందగలుగుతారు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. కనీ విని ఎరుగని రీతిలో క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో గ్లోబల్ రివైవల్ కన్వెన్షన్ 2024 తేదీలు 2024 అక్టోబర్ 8, 9, 10 తేదీలలో అనగా మంగళ, బుధ, గురు వారములలో. మొదటి సెషన్ ఉదయం 9 గంటలకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు, మూడవ సెషన్ సాయంత్రం 6 గంటలకు. స్థలం SS కన్వెన్షన్ హాల్, PVP మాల్ ఎదురు వీధి, బందర్ రోడ్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమును అందిస్తూ బహుబలముగా వాడబడుచు కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న దైవజనులు, ఆత్మీయ తండ్రి గారు, అపోస్తులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు ప్రతి ఒక్కరి కొరకు అభిషిక్త ప్రార్థనలు చేయుదురు. డాక్టర్ జాన్ వెస్లీ గారు మరియు శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు శక్తివంతమైన సందేశాలు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. బిషప్ శామ్యూల్ పట్టా గారు, రెవరెండ్ మాథ్యూస్ వట్టిప్రోలు గారు, రెవరెండ్ డాక్టర్ బెన్నీ ప్రసాద్ గారు, బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు, బిషప్ వి స్టీవెన్ గారు తదితరులు ప్రత్యేక వర్తమానములు అందించెదరు. 100 మంది క్రైస్ట్ టెంపుల్ గాయక బృందంచే అద్భుతమైన స్తుతి ఆరాధన. తెలుగు రాష్ట్రాలలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు, గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. జ్ఞానయుక్తమైన ప్రశ్నోత్తరాల సమయం, చర్చా వేదిక, ఇష్టాగోష్ఠి, సందేహాల నివృత్తి, నాటికలు, మరెన్నో ఇతర కార్యక్రమాలు. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ పాల్ ఇమానియేల్ గారు, శ్రీమతి నిస్సి పాల్ గారు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖం నాట్యముగా మార్చబడును. భోజన సదుపాయం కలదు. రిజిస్ట్రేషన్లు చేయించుకొనవలెను. రిజిస్ట్రేషన్ కొరకు మా ఫోన్ నంబర్లను సంప్రదించండి.
సంప్రదించండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 88258839 మరియు 8860000999. ప్రార్థించండి, పాల్గొనండి.